అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సండే రోజు నా వర్క్ రొటీన్ అనమాట అండి. సండే రోజు నేను ఏమేమి వర్క్ చేశాను అనేది ఈ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేశాను. ఈ వ్లాగ్స్లో నేను మా ఇంట్లో చేసుకునే కుకింగ్ వీడియోస్తో పాటుగా నేను రాబోయే రోజుల్లో మేము ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా ప్రదేశాలు చూడడానికి వెళ్ళినా, లేదు అంటే మా క్యాబ్ జర్నీలోనే డైలీ మేము వెళ్ళేటప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా నేను చూపిస్తానండి. ఇంకా మా ఇంట్లో జరిగే ప్రతి మంచి చెడు అన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ రోజు సండే మార్నింగ్ అనమాట అండి. సండే మార్నింగ్ నేను 11 ఆ టైం కల్లా నేను కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో చేప అయితే ఆ రోజు పెడుతున్నానండి. ఆంధ్ర చేపల పులుసు అని ఎందుకు పెట్టానంటే, ఇటు ఆంధ్ర సైడ్ మాత్రమే మనకి ఎక్కువ ఇలా శన అంటారు కదండి, అంటే చేపల గుడ్లు ఎక్కువగా ఉన్న ఫిషెస్ దొరుకుతాయి కదా, అది నేను పులుసు పెట్టాను. ఇది అందరూ చేసుకునే వంట అయినా మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అన్నది నేను మీకు చూపిస్తున్నానండి. అంతేకాకుండా తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో దానికోసం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం అల్లం, ధనియాలు అవన్నీ వేసి నేను మిక్సీ చేసుకున్నానండి. ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్ నేను ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతకుముందే ఫిష్ క్లీన్ చేసుకొని దానికి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చింతపండు కూడా నేను నానబెట్టుకుని రసం అంతా కూడా దాన్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఫిష్ పీసెస్ అనేవి దాంట్లో వేసి ఫ్రై చేస్తానండి. సో దీనికంటే ముందే నేను ముందు చూసినట్టుగా ఒక క్లాత్ శుభ్రంగా క్లీన్ చేసుకొని శన ఉంటుంది కదండి ఫిష్ది, అదంతా కూడా నేను శుభ్రంగా కడిగి ఆ క్లాత్లో మూటలాగా కట్టాలండి. చిన్న మూటలాగా అంటే డైరెక్ట్గా పులుసులో కూడా వేసేసుకుంటారు చాలామంది, కానీ అది విడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. గుడ్లన్నీ కూడా మొత్తం పులుసుని మొత్తం కూడా అవే కనిపిస్తాయి. అలా ఉంటే అందరూ ఇష్టపడరు కదండి, దానికోసం అని చెప్పి నేను ఒక క్లాత్లో వేసి కట్టుకున్నాను అనమాట అండి. సో అది పులుసు వేసేసిన తర్వాత మరుగుతున్నప్పుడు దాన్ని పులుసులో వేసుకుంటే అప్పుడు ఆ పులుసు టేస్ట్ అంతా కూడా శనకి పడుతుంది అనమాట అండి. అప్పుడు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, అలా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. సో తర్వాత ఏం చేశాను, మిగతా వర్క్ రొటీన్ ఎలా ఉంది అన్నది నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, వింటూ ఎంజాయ్ చేయండి.
సో ఈ విధంగా నేను సండే రోజు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. అంటే క్లీనింగ్స్ కానీ లేదంటే నెక్స్ట్ వీక్కి సంబంధించి ప్రిపరేషన్స్ అంటే చట్నీల కోసం వేరుశనగుళ్ళు వేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను మా పాప యూనిఫామ్ యొక్క హుక్స్ ఉంటాయి కదండి, హుక్ తర్వాత దాన్ని పెట్టుకునేటువంటి థ్రెడ్ ఉంటుంది కదా, అది ఒకటి టైలర్ వేయడం మర్చిపోయినట్టున్నారండి. ఒకటి వేసి లేదనమాట, అది కుట్టమని చెప్పి ఒకటే పేజీ పెడుతుంటే ఇంకా దాన్ని నేను కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట అండి. మరీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ చాలా ప్రైమరీ నీడ్స్ అండి మన లేడీస్కి. ఎందుకంటే చాలా వరకు సందర్భాల్లో మనకు సొంతంగానే మనం పనులు చేసుకోవాల్సి వస్తుంది. సో దాని గురించి ఈ పనులన్నీ నేర్చుకోవడం తప్పేం లేదండి. మనకి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కదా, అందుకని ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ మనం నేర్చుకొని ఉండడం చాలా మంచిదండి. చిన్న చిన్న పనులకే టైలర్స్ దగ్గరికి పంపించడం, మళ్ళీ టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళమని వాళ్ళని బ్రతిమాలడం కంటే మనమే ఆ పనులు నేర్చుకొని సొంతంగా 2 నిమిషాల్లో అయ్యే పనికి వాళ్ళని మళ్ళీ తిప్పి పంపించడం అంత మంచిది కాదనిపించింది. అందుకనే నేనే అది స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇదే కాకుండా నేను చిన్న చిన్న కూడా స్టిచ్చింగ్స్ చేస్తానండి. మా ఇంట్లో టైలరింగ్ మెషిన్ ఉంది. అయితే చిన్న చిన్న ప్రైమరీ వాటికన్నిటికీ నేనే వేసేసుకుంటాను అనమాట. అంటే కుట్ల మీద కుట్లు వేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి కదండి, లేడీస్ ఉన్న ఇంట్లో, అందులోనూ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా టైలరింగ్ మెషిన్ అనేది మనకి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న చిన్నవి మనం నేర్చుకుని ఉండడం చాలా మంచిది. ఇదిగోండి చూడండి, ఇలా నేను హుక్ అండ్ థ్రెడ్ స్టిచ్ చేసి దాన్ని పెట్టి చూపిస్తున్నాను అనమాట మీకు. కిందది అయితే వాళ్ళు వేశారండి, పైది ఒకటి వేయడం మర్చిపోయారు. అది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వేయించుకుంది. ఇది మా పాప స్కూల్లో వేసిన డ్రాయింగ్ అనమాట అండి. అది స్కూల్లో అయితే వాళ్ళ క్లాస్లో తను ఫస్ట్ వచ్చింది, కానీ స్కూల్ వైజ్గా మళ్ళీ కాంపిటీషన్ పెడుతున్నారనమాట. దానికోసం మళ్ళీ వేసిందనమాట అండి ఇది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.